గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికాదే. Savitri, she was born here. She could bring back to life the dead husband, fighting the god of death, Yama. గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికాదే. తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే, తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయగాదే. Because of his truthfulness, the forest fire was just put off, and everything is calmed down by Chandramati. She belongs to this country. కులసతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరా జాతగాదే. Sita, the mother, the daughter of Mother Earth, in fact she could demonstrate her chastity passing through the fire. కినిసి దుర్మద కిరాతియు భూతి గావించి దమయంతి భారత రమణిగాదే. Damayanti, also a lady, a great noble soul of this country, could put down all those wicked people. కులసతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరా జాతగాదే. కినిసి దుర్మద కిరాతియు భూతి గావించే దమయంతి భారత రమణికాదే. Sita, తత్వ సాగర వేష్టి తస్మాతలమున భరత ధాత్ పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి. Sita could show to the world her character, passing through the test of the fire. It was Damayanti who could put down all the wicked people, and this is the land of all sanctity, of all chastity. భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీ శక్తి అనేటువంటి దానికి అనంత కాలము నుండి కూడాను భారతదేశం రక్షింపబడుతూ వచ్చింది. In the sacred land of Bharat, the power of women has been safeguarded since ancient times. భారతీయుల వాంగ్మయమైన వేదములు గాయత్రి బిడ్డలే. The spiritual literature of Bharat, the Vedas, are the children of Gayatri Mantra. గాయత్రి ఛాందసాం మాత. వేదములకు తల్లి గాయత్రి. Gayatri is the mother of Vedas. గాయత్రి సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి. Gayatri is a mighty power spread everywhere. భారతదేశముందే కాక ఇతర దేశములందు కూడాను ఈ యొక్క శక్తి సర్వవ్యాపకమై సర్వాంతర్యామి అయి సర్వభూతాంతరాత్మయై ప్రకాశిస్తూ ఉంటున్నది. The power of Gayatri is not only spread here in Bharat, all over the world, in all foreign countries, so that the power is enjoyed and experienced by the human society. వివిధ దేశములందు ఈ గాయత్రికి వివిధ నామములు ఏర్పరిచి ఆ నామము చేత ఆయా దేశం వారు ప్రార్థిస్తూ ఆ దేశం యొక్క అనుగ్రహానికి గురికవుతూ వచ్చారు. Gayatri is worshipped in different names in different countries, and people are the recipients of the divine grace of Mother Gayatri. భారతీయులు ఈ గాయత్రిని అనేక పేర్లతో అనేక రూపములతో ఆరాధిస్తూ ఆనందిస్తూ తమ జీవితమును సార్థకంగా గావించుకుంటూ వచ్చారు. Bharatiyas redeemed their life worshipping Gayatri
in different names and forms. మొదటి పేరు సత్యవతి, The first name is Satyavati. రెండవ పేరు అంగవతి, The second name is Angavati. మూడవ పేరు అన్యవతి, Third name Anyavati. నాలుగవ పేరు నిదానవతి. Fourth name Nidanavati. సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామమును వారు ఏర్పరచుకుని ఆ నామస్వరూపము చేతనే తమ యొక్క జీవితమును సార్థకంగా గావించుకుంటూ వచ్చారు ప్రాచీనులు. The ancients worshipped Gayatri with these names Satyavati, Angavati, Anyavati, Nidanavati and worked for their redemption. సత్యవతి అనగా Satyavati meant పాలయందు ఒక్కొక్క బిందువునందు కూడాను వెన్న ఉంటున్నది. in milk every droplet has butter. పాలయందు ఏ భాగంలో చూసినప్పటికీ ఈ వెన్న తాను సాక్షాత్కరిస్తూ వచ్చింది. Any part of the milk will show the butter. అటులనే ఈ ప్రపంచమనేటువంటి యొక్క భాండమునందు ఉన్నటువంటి జీవరాశులు యందు ఒక్కొక్క జీవరాశి యందు కూడాను దైవత్వం అనేటువంటి ఆత్మతత్వము వెన్న రూపం ధరించి ఉన్నదని ఆనాటి వారి విశ్వాసం. Ancients believed in this container of this entire world, all beings have got the principle of Atma as we find the butter in the milk. ఏ జీవి యందు కూడాను ఆత్మతత్వం లేకుండా ఉండడానికి వీలు లేదు. There is no being without Atmic principle. సర్వభూతాంతరాత్మ అనేటువంటి సార్థక నామాన్ని తాను అందుకుంది. In fact, she has got this attribute that she is present in all of the beings. అన్ని జీవుల యందు ఉండేటువంటి ఆత్మతత్వము ఒక్కటే అని కూడాను నిరూపించుతూ వచ్చింది. It also clearly proves the basic fact that the same Atmic principle is ఏకం uniform. సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక పేర్లతో ఆ యొక్క దేవుని అనుభవిస్తూ వచ్చారు. Truth is one, yet scholars worship giving different names. ఇంకా అన్యవతి. Second, Anyavati. ఈ అన్యవతి అనగా పంచభూత స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వమే. Anyavati symbolizes the divinity of the five elements. స్పర్శ, రూప, రస, గంధములు. These are the five senses that are represented in the divinity that is Anyavati. The sense ఈ పంచభూతములు the five, కోటీశ్వరుని మొదలుకొని కూటి పేద వరకు సర్వజీవులు ఎందుకును సమత్వంగానే ప్రకాశిస్తూ ఉంటుండది. the five elements are equally distributed and shine forth right from a pauper to a millionaire. ఈ పంచభూతములు లేనటువంటి జీవితము జగత్తులో కానరాదు. There is no life without these five elements. ఏ దేశమునందైనా ఏ కాలమునందైనా పంచభూతములే ప్రధానమైనటువంటి ప్రాణములు. Any country, anywhere, at any point of time, the five elements form the basic principle of life. కాన సమస్త ప్రపంచమునకు కూడాను ఈ పంచభూత స్వరూపమే అన్యవతి అనేటువంటి పేరుతో వారు ఆరాధిస్తూ వచ్చారు. Therefore, the five elements form the basic principle for this entire world, referred to as Anyavati. ఇంకా అంగవతి మూడవ పేరు. Third name, Angavati. ఈ అంగవతికి ఒక్కొక్క ఆకారమునకు ఒక్కొక్క చిహ్నమును గుర్తింపజేస్తూ వచ్చింది. Angavati refers to a particular form, to a particular name. ఈశ్వరుడు అనగా అతనికి త్రిశూలధారి అని, ముక్కంటి అని అనేక విధములుగా కొన్ని గుర్తులు చెప్పించి ఈ యొక్క ముక్కంటి అయినటువంటి వాడు, త్రిశూలధారి అయినటువంటి వాడు, దమరకం చేపట్టినటువంటి వాడు ఈశ్వరుడు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈశ్వరుని కొన్ని గుర్తులు ఏర్పరిచి బోధిస్తూ వచ్చింది. They have attributed certain insignia, the signs, to Lord Ishvara, that he has got the trident with him, that he is three-eyed, always has got this విష్ణువు అనగా Brahmaraka. శంకరచక్రధారి అయినటువంటి వాడు, Vishnu is the one who has got this wheel and the అలంకార fountain maze. స్వరూపుడు అనేటువంటి యొక్క తత్వాన్ని కూడాను నిరూపిస్తూ బోధిస్తూ వచ్చింది ఈ అంగవతి. And Vishnu is always after decoration. This is the fact demonstrated. సరస్వతి అనగా వీణావాణి. Saraswati has got with her Veena. సరస్వతి, భగవతి, భారతి, పూర్ణేందు బింబానన. Saraswati, Bhagavati, Bharati, Purnendu Bimbanana. ఈమె సర్వశక్తిమయమైనటువంటిది. She is all powerful.
ఆమె హస్తమునందు వేణువును ధరించి అనగా వీణను ధరించి ఆ వీణానాదమే బ్రహ్మనాదంగా భావిస్తూ ఉందమని ప్రబోధిస్తూ వచ్చింది. Saraswati taught the principle of the divinity, holding veena on her hand, the beautiful instrument, and that the melodious music is the nada, the sound of Brahman. గణపతి అనగా గజముఖమును ధరించి Ganapati has got the face of an elephant పెద్ద బొజ్జ చేత with a big stomach. తాను అందరికీ ఆరాధన దైవంగా నిలుచుతూ వచ్చాడు. Stands there receiving worship by everybody. ఏ శుభకార్యములు చేయవలసి వచ్చినప్పటికీ, For any ఏ పవిత్రమైన కార్యములు చేయవచ్చినప్పటికీ మొట్టమొదట గణపతిని పూజించటం, తదుపరి ఇతర దేవతలను ఆరాధించటం జరుగుతూ వచ్చింది. on all auspicious occasions, before the commencement of any sacred act, we worship Lord Ganapati. Thereafter we worship కొన్ని other deities. రకమైనటువంటి నియమనిష్టలను మాత్రమే నియమింపజేసినటువంటిది ఇది అంగవతి. Therefore, Angavati lays emphasis on certain principles and the discipline to be followed in worship. నిదానవతి. Next one is ఈ Nidanavati. నిదానవతి అనేటువంటి యొక్క ఆమె యొక్క ప్రబోధలు శ్రవణం, The teaching of Nidanavati includes these: listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, దాస్యం, servitude, స్నేహం, friendship, ఆత్మ నివేదనం. and surrender. ఈ నవవిధ మార్గములు యందు దైవమును ఆరాధించి జీవితం సార్థకం గావించుకోమని ప్రబోధించేటువంటిదే నిదానవతి. Nidanavati teaches the basic fact that we have to work for our liberation following these 9 paths of devotion. సరస్వతి, అంగవతి, అన్యవతి, నిదానవతి ఈ 4 దేవతల యొక్క స్వరూపమే ఈ యొక్క జగత్ స్వరూపము. The world is symbolized by these 4 forms: Satyavati, Angavati, Anyavati, and Nidanavati. దీనిని పురస్కరించుకొని ప్రకృతికి స్త్రీ అని పేరు పెడుతూ వచ్చారు. It's for this reason the Prakriti nature ఏ is దేశం called వారైనా Priya కానీ woman. మాతృభూమి అంటారు కానీ పితృభూమి అని చెప్పరు. Let him be of any country. Everyone refers to his country as the motherland. మదర్ ల్యాండ్. Motherland. ఈ మదరకు ఇచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యత ఇంత ఘనమైనటువంటిదిగా ఉంటుండాలి. That is the mighty importance given to mother. ఇంటియే కాదు, Not only this, దైవాత్మ స్వరూపమైనటువంటి యొక్క విష్ణువు కానీ, ఈశ్వరునికి కానీ, ఇంకే విధమైనటువంటి యొక్క రంగనికి కానీ, కృష్ణునికి కానీ అందరికి కూడాను స్త్రీ మొదలు పురుషుడు తరువాత. even deities, gods, may be that be Vishnu, Shiva or Krishna, have first woman name first and their name లక్ష్మీ next. నారాయణ. Like Lakshmi Narayana. నారాయణ లక్ష్మి అని ఎవరు పిలువరు కదా. No one says Narayana Lakshmi. ఎక్కడే గాని పురుషులకు ముందు ప్రథమ స్థానం ఇవ్వలేదు. Anywhere, men are not given first position. మొట్టమొదట స్త్రీకే ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చారు. Priority is given to women first. ఇంకా ఈశ్వరుని ఎందుకుడను పార్వతీ పరమేశ్వరుడు అంటారు. పరమేశ్వర పార్వతి అని ఎవరు చెప్పరు. In respect of Ishvara, people say Parvati Parameshwara. No one would say Parameshwara Parvati. అదే విధంగానే Likewise, రాధా కృష్ణ. people say Radha Krishna. రాధా అనగా ఎవరు? Who is Radha? ఏదో ఒక పరమ భక్తురాలు కాదు. Not an ordinary devotee. రాధా. Radha. దాన్ని తిప్పి చదివినప్పుడు ధరా. ఇదే ప్రకృతి. If you read it in the reverse order, it is Dhara, nature. ధరా మీన్స్ ప్రకృతి. Dhara is Prakriti, అనగా nature. ఈ లక్ష్మి, ఈ పార్వతి, ఈ రాధ వీరందరూ కూడాను స్త్రీ రూపం ధరించినటువంటి ప్రకృతి స్వరూపులే. It only means Lakshmi, Parvati, Radha. These women signify, represent the nature, Prakriti. కనుక స్త్రీ యొక్క ప్రధానత ఈనాటికైనా కూడాను భారతీయులు గుర్తించి The importance of the woman should be recognized by Bharatiyas, at least today. స్త్రీలు కేవలము అబలలు కాదని That women are not weak. సబలని That they are గుర్తించడం strong. అత్యవసరము. And that fact has to be recognized. ఏ గృహమైనా కూడాను Any residence అభివృద్ధికి రావాలనన్నను, is to progress, కీర్తిని పొందవలనన్నను, to earn సార్థకత repute. సాధించవలనన్నను In order to be successful and respected, స్త్రీయే ముఖ్య కారణము. woman is the prime cause. కనుక ఇట్టి గృహమునకే కాక, దేశమునకే కాక, విశ్వమునకే ఒక ఆరాధన దేవత అయినటువంటిది స్త్రీ రూపము.
Therefore, the form of a woman is so important at home, for the country, and the entire universe by ప్రాచీన and కాలం large. నుండి ఈ భారతదేశమునందు ఇలాంటి పవిత్రమైనటువంటి ఆచారములు అలవర్చుకుంటూ వచ్చారు. These practices have been followed since ancient times by Bharatiyas. ఈ గృహమునకు ఆమెకు గృహలక్ష్మి అని పేరు పెట్టారు. For a happy home, she is called Grihalakshmi. అనగా గృహమునందు ఎన్ని విచారములు, ఎన్ని కష్టములు, ఎన్ని బాధలు ఉండినప్పటికీ నవ్వుకుంటూ ఆనందంగా ఈ గృహము యొక్క కీర్తిని నిలబెట్టే నిమిత్తమై తన జీవితాన్ని త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు. Women would sacrifice everything so that everybody would get away from the anxieties, worries and ఈ problems. స్త్రీల యందు 7 విధములైనటువంటి శక్తులు ఉంటున్నాయి. A woman has 7 faculties: సత్యము, truth, ప్రేమ, love, ధర్మము, dharma, త్యాగము, sacrifice, సహనము, tolerance, సానుభూతి, compassion ఆనందము. and bliss. ఈ 7 శక్తులు కూడా కూడినటువంటిదే ఈ స్త్రీ. A woman is the combination of all these 7 faculties. ఈ స్త్రీ వల్లనే గృహము కాని, వ్యక్తులు కాని, సంతానం కాని దేశవ్యాప్తి కావడానికి, సత్కీర్తిని తేవడానికి, ఆనందాన్ని అందించడానికి, శాంతి భద్రతను చేకూర్చడానికి ఈ స్త్రీలే మూల కారణం. A woman is main cause for the peace, prosperity, advancement, progress, welfare, reputation, respect, either at home or at the individual level through her progeny all over the country. కనుక So, భారతీయులు ఇల్లును చూచి ఇల్లాను చూడు. therefore, Bharatiya says, first look at the home and then the lady behind. ఈ గృహము అనేటువంటిది స్త్రీలకు ఒక ప్రతిష్ఠ స్థానమైనటువంటి ఒక దేవాలయము. Home is a prestigious residential abode, a temple కనుకనే for a woman. గృహలక్ష్మి అనేటువంటి టైటిల్ ఇచ్చింది. So, woman has the title Grihalakshmi. ఇంటియే కాదు, Not only this. పతికి ఏమైనా కొన్ని అవస్థలు, కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించినప్పుడు When husband faces certain problems, difficulties, ఆ బాధల్లో అర్ధభాగము తాను పొంది she shares half the burden అతనికి సరైనటువంటి ఒక సహాయం చేసి and she renders help that's అతని కీర్తి needed. ప్రతిష్టలు నిలబెట్టుకోవటం కోసమని ప్రాణములు కూడా త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు. A woman is ready to sacrifice her life for the respect and the reputation of the family. ఈ త్యాగమునకు పుట్టినిల్లు స్త్రీనే. A woman is the embodiment of sacrifice. కానీ పురుషుల యందు ఇట్టి త్యాగము లేదు. Such sacrifice is not there among ఇట్టి men. త్యాగం పురుషుల యందు ఉండినప్పటికీ అది స్వార్థము, స్వప్రయోజనంతో కూడి ఉంటుంటాది. Though man has sacrificed, it is utterly selfish. కానీ స్త్రీల యందు స్వార్థరహితమై ఉండినటువంటి ఈ త్యాగము But sacrifice is selfless among women. స్వప్రయోజన రహితమై ఉండేటువంటి ఈ త్యాగమునకు It is never for self-interest. భారతీయులు ఎంతనో గర్వించవలసినటువంటిది, Bharatiyas should feel proud of ఎంతనో womanhood. ఆదర్శంగా పొందవలసినటువంటిది. In fact, this ideal should be followed. ఇలాంటి స్త్రీల వల్లనే భారతదేశం ఈనాటికి కూడాను ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరములు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు, ఎన్ని నష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని పరదేశీయుల యొక్క బాధలను కూడా సహించి దీన్ని కాపాడుతూ వచ్చింది. Because of such ideal womanhood, Bharat should continue and live up to the expectations in spite of all foreign invasions, the conquests, difficulties and problems. వీళ్ళు ఏ విధంగా సాధిస్తూ వచ్చారు? How could they achieve this? వీరు ఒక సిపాయిలుగా జగత్తుకు ఆదర్శంగా చూపించారు వచ్చారు. As Gita Reddy stated, they were as army, soldiers and a certain వీరి ideal. ఆయుధములు ఏమిటి? What were their weapons? సత్యము. Truth. ఎలాంటి పరిస్థితులు ఏంటో కూడాను స్త్రీలు అసత్యములకు ఏమాత్రము ముందు పోరు. A woman will never step forward to speak lies. ఏదో కొంతమంది తెలియనటువంటి వారు కొంత పొరపాటు జరగవచ్చును. కానీ Unknowingly they may commit mistakes. భారతదేశమే కాక అన్ని దేశములు ఎందుకును ప్రతి స్త్రీ కూడాను సత్యాన్ని ప్రేమిస్తాది, సత్యాన్ని వరిస్తాది, సత్యాన్ని ఆరాధిస్తాది. Not only in Bharat, in all countries all over the world, woman speaks truth, follows truth, worships truth. ధర్మమును పోషించుతూ వచ్చినటువంటిది స్త్రీలే. It's the woman who upholds, sustains తన and గృహ fosters ధర్మమును కానీ, dharma. బ్రహ్మచర్య ధర్మమును కానీ, వానప్రస్థ ధర్మమును కానీ, సన్యాస ధర్మం కానీ 4 ధర్మములు కూడా పోషిస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలే. It's the woman who fosters dharma, the code to be followed, either at the level of a recluse, either at the level of a householder or a renunciant. కనుకునే వేదము కూడాను సత్యం వద, ధర్మం చెర, ఈ రెండింటినీ కూడాను ప్రపంచానికి బోధిస్తూ వచ్చింది. Therefore, Veda taught to the world,
speak truth, follow righteousness. ఆనాడు జనక మహారాజు తన సమావేశం లోపల తనకు ఎవరు ఈ యొక్క పట్టమును అందించాలి అనేటువంటి విచారణ జరిపినప్పుడు, In the congregation, when the king Janaka wanted to know from whose hands he is to receive the degree, గొప్ప పండితుడైనటువంటి యాజ్ఞవల్కుడు ఉండినప్పటికీ, though a mighty scholar Yajnavalkya was there, కానీ గార్గి చేతనే తాను పట్టమును అందుకున్నాడు. she received the degree there at the convocation from the hands of Gargi. ఆనాటి ప్రవరులు, ఆనాటి యోగులు, ఆనాటి మహర్షులు కూడాను స్త్రీలకు ఇన్ని విధమైనటువంటి గౌరవాన్ని అందిస్తూ వచ్చారు. Citizens, sages and saints respected women in those days. స్వార్థ స్వప్రయోజనంతో కూడినటువంటి యొక్క పురుషుడు ఈ స్త్రీల యొక్క విలువను క్రమక్రమేణా తగ్గించుతూ వచ్చారు. Man full of selfishness and self-interest started disrespecting the woman day by day. కేవలం పురుషులే కాదు, Not only men. కొంతమంది సన్యాసులు, మహనీయులు వీరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకొని స్త్రీలకు ఉన్నత స్థానం అందించలేకపోయారు. Not only men alone, people of total sacrifice, noble people, great so-called great people also started disrespecting women. మతంగ మహర్షి Matanga పరమ Maharshi, భక్తురాలైనటువంటి యొక్క శబరిని తన ఆశ్రమంలో చేర్చుకోవడానికి అనేక మంది ఋషులు అడ్డు తిరిగారు. when the sage Matanga wanted to have this lady Shabari in his ashram, many sages objected. శబరి సద్గుణవంతురాలు, Shabari సదాచారవంతురాలు, సత్శీలవంతురాలు. Shabari is virtuous, noble, full of character. అట్టి పవిత్రమైనటువంటి హృదయాన్ని గుర్తించినటువంటి మహర్షుడు కాబట్టి మతంగుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు. Sage Matanga could know that Shabari is a sacred soul and therefore gave place in his hermitage. గుర్తించుకోవడానికి కూడా ఒక ప్రాప్తి ఉండాలి. In fact, one should deserve to know the chastity, the character of a woman. కానీ ఈ కలియుగ ప్రభావం చేత, Because of the effects of Kali, ఈ యొక్క చదువు సంధ్యల చేత because of modern education, కేవలము స్త్రీలంటే ఒక ఆటబొమ్మలుగా వారు భావిస్తూ ఉన్నారు. they consider women as toys or puppets. కాదు కాదు, No. దేశమును ఉద్ధరించేటువంటి వారు, In fact, they are the emancipated. దేశములకు ఆదర్శాన్ని అందించేటువంటి వారు, They are the true ideal. దేశం యొక్క మంగళకరమైనటువంటి యొక్క గుణగణములు ప్రకటించేటువంటి వారు They have got all the auspicious qualities. స్త్రీలే. They are women alone. ఈ సత్యాన్ని వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. They have not made any attempt to know this truth. గుర్తించినప్పటికీ వారు దానిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు. Though they recognized, they were not mindful of it. ఇదే పురుషుల యొక్క అలక్ష్యము. This is the total negligence of man. కేవలం స్త్రీలను ఒక వంటవారిగా, ఒక వంటింటి అధికారిగా భావించుకొని, అనుభవించుకొని ఈ యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ కేవలం స్త్రీల యొక్క శక్తి సామర్థ్యాన్ని మర్చిపోతూ వచ్చారు. Women were treated as cooks, confined to the four walls of the kitchen. Man started enjoying all her services, forgetting their capacities, ఆ potentialities స్త్రీ and the వంటగదిలో power. ఉండడానికి మూల కారణం ఏమిటి? What is the main cause behind this? ఇల్లాలు ఆ పేరుకు తగినటువంటి సార్థకతను సాధించే నిమిత్తమై ఆ ఇంటిలో వంటలనంత వండుకొని పతులకు, పిల్లలకు సరైనటువంటి ఆరోగ్య ఆనందం అందించే నిమిత్తమై పవిత్రమైన ఆహారాన్ని ఆవిర్భవించేస్తూ వచ్చారు. Woman is called Illalu, the one who cooks at home for the health and the strength of the husband and the children and would take care of them. నేడు నిన్న వచ్చినటువంటివి పద్మశ్రీ, పద్మ విభూషణ టైటిల్స్. The national titles like Padma Shri, Padma Vibhushan are the death of ప్రాచీన the recent కాలంలో years. ఒక్క స్త్రీలకు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి యొక్క బిరుదులంతా అందిస్తూ వచ్చారు. In fact, in ancient times, women were honored with these titles. ఇల్లాలు, Illalu, గృహలక్ష్మి, Grihalakshmi, ధర్మపత్ని, Dharmapatni, అర్ధాంగి. Ardhangi. ఈ టైటిల్స్ ఎవరికి వచ్చినాయి? Who got these titles? కనుక వారు చేసేటువంటి యొక్క ఆచరణను, వారి భావములను, వారి త్యాగములను, వారి గుణగణములను కూడాను ఆదర్శం చేసుకుని వీరికి ఇన్ని టైటిల్స్ అందించుకున్నారు. Women has got all these titles because of her practices, traditions, feelings and sacrifice. కానీ ఈ కలి ప్రభావం చేత, Because of the effects of Kali. ఉద్యోగములు చేయ యువతులందరూ పోగా గృహకృత్యములు తీర్చు గురులేరి అని క్వశ్చన్ వేస్తూ వస్తున్నారు. Now they started putting a question like this. If women are to go seeking jobs and work in the offices, who will attend to household work? ఆలు మొగలిరువురును ఆఫీసులకు పోగా ఇంటిని పోషించు యువతులేరి. If husband and wife, they go to the office on job, who will take care at home?
పరబాలురకు నేర్ప పాఠశాలలకేగ తమ బాలురకు నేర్పు తల్లులేరి. If these women are to go to other schools as teachers, teaching children of others, who will teach their own children? పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దిద్దు వనితలేరి. If they carry files and books on hand and go to offices, who will attend to household డబ్బు jobs? చేత గలుగు ఇబ్బంది తీరిన Though the financial problems are ఇంటి solved, కొరతలెంత ఉండుగాక. but yet there's so much thing that is uncared for. ఈ యొక్క కేవలము డబ్బు కొరత కోసం మనం పాటుపడుతున్నారే కానీ గృహం యొక్క పేరు ప్రతిష్టల కోసం ఎవరూ పాటుపట్టలేదు. People work to solve their financial problems, but they don't think of the name వీళ్ళు and respect తప్పక of the family. చదవవలసిందే. Women must necessarily learn. చదువుకోవాలి. ఆ చదివిన చదువును ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినటువంటి దాన్ని ఇతరులకు అందించడానికి ప్రయత్నం చేయాలి. A woman should necessarily study, practice all that she learns and share with everybody. వీళ్ళు చదవకూడదని, వీళ్ళు అధికారులు కాకూడదని, వీరు ఆఫీసులకు పోకూడదని ఈ విధమైనటువంటి ఒక నిబంధనలు కేవలం స్వార్థంతో నిపించినటువంటివి. But if we say that woman should not have formal education, that she should not go to a job, she should not occupy exalted position, these are all said out of ప్రపంచాన్ని selfishness. పరిపాలించడానికి తగినటువంటి ఒక శాంతి భద్రతలు స్త్రీల యందే ఎక్కువగా ఉంటున్నాయి. In fact, a woman can control the whole world, ensuring security ఈ and త్యాగ peace. భావంలే కాదు ప్రేమ భావం కూడా వారిలో ఉట్టి పడుతుంటాయి. A woman not only has sacrifice, but ఏదో also సమయ love. సందర్భాన్ని పురస్కరించుకొని కొంచెం క్రోధం రావచ్చును, అది తాత్కాలికమైనటువంటివే కానీ ఇది హృదయం నుంచి ఆవిర్భవించినటువంటివి కాదు. Anger may take place in a woman at times, it's purely temporary. స్త్రీ పురుషులకు ముగ్గురికి కూడా ఇద్దరికి కూడాను తగినటువంటి గుణములు ఉంటున్నప్పటికీ కానీ స్త్రీల యందు ఉత్తమ గుణములు, ఆదర్శ గుణములు, ఆనంద గుణములు అధికంగా ఉంటున్నాయి. Though men and women are equal in many of the respects, a woman excels man in her nobility, in her idealism, in her sacred quality. సావిత్రి పవిత్రమైన చరిత్రను మనం విచారించి చేసినప్పుడు If you go through the story of Savitri, గత జీవుడైనటువంటి పతిని బ్రతికించుకోవడానికి సర్వ విధములు కూడాను యముడితో కూడాను యుద్ధం చేసి ఆ యొక్క దీనిని సాధిస్తూ వచ్చింది. Savitri could fight with the god of death Yama to resurrect, to bring back her dead husband. కానీ పురుషులు యందు ఎవరైనా ఒక్కరైనా కూడాను గతించినటువంటి యొక్క పతిని సతిని బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఒక్క చరిత్ర కూడా ఇక్కడ కనిపించడం లేదు. There's not even single illustration of a man who worked, struggled hard to bring back the dead wife. సతి మరణించిన సత్యమే రెండవ వివాహంలో ప్రయత్నంకు సిద్ధంగా ఉంటారు కానీ సతులు ఆ విధంగా కాదు. The moment wife dies, man is ready for the second marriage. ఈ ఆధునిక యుగము లోపల In this modern age, ఈ వికారమైనటువంటి భావములు అభివృద్ధి అయిపోయి the perversions are more. వారికి విరుద్ధమైనటువంటి మార్గం నడచాలని They want to behave in the కేవలం opposite కావాలనేటువంటి direction. ఉద్దేశంతో వారికి అన్ని ఇక్కట్టు కలిగిస్తూ ఉంటున్నారు. They intentionally bring all problems to them. కనుక ఇట్టి పవిత్రమైన మన ప్రాచీన ధర్మమును సంస్కృతిని నిలబెట్టే నిమిత్తమై In order to uphold the ancient culture and dharma, ప్రతి నెల 19వ తేదీ స్త్రీల యొక్క దినంగా ఏర్పరుస్తూ వచ్చాము. 19th of every month is categorized as the ladies' day. కానీ కేవలం నియమించటమే కాదు, It's not merely allotment. చాలా మంది స్త్రీలు దీన్ని అనుసరించి ఆనందించి దీనికి తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందిస్తూ వచ్చారు. Many women have been participating in all activities, encouraging cooperation అనేక with మంది ఈ everybody. రంగంలో పాల్గొంటున్నారు. Many are involved in the activities. ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి అయినప్పుడు భారతదేశం అనేటువంటిది అన్నిటికీ ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది. When we all work together towards this direction for progress, the whole country would prosper. ఈ ధర్మము, ఈ సంస్కృతి, ఈ పవిత్రమైనటువంటి న్యాయము, ఈ పవిత్రమైన ఆదర్శము స్త్రీల వల్లనే ఇది అభివృద్ధి కావాలి కానీ పురుషుల చేతి కావడానికి అవకాశం లేదు. A woman can only work for this dharma, the code of conduct, the culture, the justice and idealism. ప్రాచీన సంస్కృతికి ఈ స్త్రీలే దానికి వారసులు. In fact, women are the true legal heirs of ancient culture. కారణమేమనగా Why? ప్రాచీన కాలం నుండి కూడా ఈ స్త్రీలు అనేక రకమైనటువంటి దేశోద్ధారం కోసమని పాటుపడి కంకణం కట్టుకున్నారు. Since ancient times, women work for the emancipation, development of the country. గీతారెడ్డి చెప్పింది. Gita Reddy said, Padmini. ఇలాంటి మహనీయులంతా కూడాను మహాపతులన్నీ కూడాను ఎంతనో ఆదర్శాన్ని నిరూపించి Such ఝాన్సీ
Padmini, ఈ Jhansi. ఝాన్సీ రాణి ఎంతటి ఘోరమైనటువంటి యొక్క యుద్ధం చేసింది. You know what kind of battle she did? The కడపటి war తన she did. ప్రాణములైనా తీసుకుంది కానీ ఈ అపకీర్తికి ఏమాత్రం గురి కాలేదు. She was ready to sacrifice our life. She was not prepared to lose her name. కనుకనే వారిలో త్యాగమునకు గొప్ప స్థానం ఉంటున్నది. Therefore the sacrifice finds a good వేదం place. కూడా అదే బోధిస్తూ వచ్చింది. That is the teaching of న it. కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఆ త్యాగము లోపల అమృత బిందువులు ఈ స్త్రీలు. Women are the drops of nectar in earning, working for immortality through sacrifice. ఏదో ఈ యొక్క యుగ ప్రభావం చేత కొంతమంది అటు ఇటు ఉండవచ్చును కానీ హృదయం మాత్రము త్యాగానికి స్థానమైనటువంటిది స్త్రీలు. In response to the effects of Kali age, there are certain exceptions, but yet they are the centers of సమయ sacrifice. సందర్భాన్ని పురస్కరించుకొని Basing on the situation, స్థానబలమును circumstances, పురస్కరించుకొని on charity, వారు కొంతవరకు మారవలసి వచ్చింది. and on other grounds, they may show some change. ఎందుకంటే వారికి తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు లేకపోతున్నాయి. Because they do not receive enough of needed required ఎవరైనా ఒక స్త్రీ cooperation. ముందుకొచ్చి ఈ కార్యంలో మనం పాల్గొనాలనుకుంటే దానికి అనేక అడ్డులు తగులుతున్నాయి. If a woman is to come forward to do a good activity, she finds many objections on బయట her way. సమాజం నందే కాదు ఇంటిలోనే దాని అభ్యంతరాలు ప్రారంభమవుతున్నాయి. Not only in outer society, even at home she has many problems. ఇంకా ఆ స్త్రీలు ఏమి చేయగలరు? How do you expect women to కనుక work? ఇంటి లోపల ఆ స్త్రీలకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు ఇచ్చేసి వారిని ముందంజ వేయించాలి. So at home, women should be encouraged. She should be inspired ఇది to do what కేవలం she likes. గృహములకు మాత్రమే కాదు, Not limited to home, సమాజములకు మాత్రమే కాదు, not merely society, దేశములకు మాత్రమే కాదు, not to the country. విశ్వానికి ఆదర్శవంతమైనటువంటి యొక్క దీన్ని వారు చేకూర్చగలరు. This is an ideal principle that should be taken up for the progress of the entire universe. ఏదో కొంతమంది అందులో కొంచెం సరైనటువంటి గుణము లేనటువంటి వారు ఉండవచ్చును. There may be some without these noble కానీ qualities. అవంతా మనం లెక్క చేయకూడదు. Let's not bother about ఈ them. ప్రెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు మంచి లోపలే ఒక చెడ్డ కూడా ఉంటుంటుంది. Pleasure is an interval between two pains. There are certain bad people, ఈ no చెడ్డ doubt. లేకుండా మంచి జరగడానికి వీలు కాదు. Without bad, good can't be done. ఒక కమలా పండు ఉంటుండాదంటే Here is an orange fruit. దానిలో లోపల తీయని రసం ఉండినప్పటికీ Within the orange fruit, there's దాని sweet పైన juice. చేదు చర్మం ఉంటుంటుంది. The outer skin of the orange అయితే fruit ఆ is చేదు bitter. చర్మం తీసి పారవేయాలి. We have to remove this outer skin that is bitter. మధురమైన రసాన్ని గ్రోలాలి. And we have to accept ప్రతి the మానవ sweet juice. వృక్షములందు కూడాను జీవిత వృక్షములందు కూడాను ఈ విధమైన పవిత్రమైనటువంటి శాంతి అనేటువంటి ఫలములు ఉంటున్నాయి. The tree of human life bears the fruit of peace. ఆ యొక్క పీస్ను మనం అనుభవించాలంటే In order to experience the peace of fruit, ఆ యొక్క ఫలము పైన ఉన్నటువంటి చెడ్డను మనం తీసివేయాలి. we have to remove the outer skin that is bad and bitter. దానికి మధ్యలో ఉండినటువంటి దుర్గుణములు అనేటువంటి విత్తనములు కూడా తీసి We పారవేయాలి. have to remove the seeds that represent the bad qualities. అప్పుడే మధురమైన రసంను మనం ఆరగించడానికి వీలవుతుంది. Then it is possible to receive the sweet juice within. కనుకనే వేదములందు కూడాను రసో వయసహ రసముతో కూడినటువంటి హృదయాలు మానవుల యొక్క హృదయాలు. Therefore, the Veda says the human heart should be full of this sweet juice, అందులో rasa. త్యాగరసము, సత్యరసము, ధర్మరసము స్త్రీల యందు అధికంగా ఉంటుండాలి. It is the sweet juice of sacrifice. It is the sweet juice of truth. It is the sweet juice of వారి dharma, యందు ఉన్నటువంటి ఈ righteousness. పవిత్రమైన గుణములను ఏ పురుషుడు ఉత్సాహ ప్రోత్సాహంతో అభివృద్ధి గాంచునో ఆ పురుషుడు కూడాను తగినటువంటి యొక్క అభివృద్ధిని పొందుతాడు. The man who follows the women with these sacred qualities would also come up in life. ఆడవారి కంటే ఏమి పనికిరానటువంటి వారిగా భావిస్తున్నారు. We consider that women are useless. మేము పురుషులము, We are men. పురుషుల యొక్క శక్తి ఏమిటి? What is the power of man? ఉద్యోగం పురుష లక్షణం అని విర్రవీగుతున్నారు. We are proud that job or employment is the quality of man. ఎంతమంది స్త్రీలు ఉద్యోగం చేసేటువంటి వారు లేరు. Don't you find many women doing jobs? వారు పురుషులు కాదా? Are they not men then? ఎంతమంది ఉద్యోగం లేనటువంటి పురుషులు లేరు. There are many men unemployed. ఎంతమంది ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు లేరు. There are many men who have work. ఇప్పుడు న్యాయంగా చూస్తే విచారణ చేస్తే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది ఉద్యోగం చేస్తున్నారు. To tell the truth, in fact, women are working more in number మొన్న than men. దేనికో నేను అక్కడ ITI Bhagavan visited ITI. డైరెక్టర్ వచ్చాడు. The ITI director came to మీ him. టెలిఫోన్ ఫ్యాక్టరీలో ఎంతమంది ఉంటున్నారు ఆడవారు అన్నాను. How many women are there in your telephone factory? స్వామి 99% ఆడవారే అని అన్నాడు. He said, Swami, 99% there in the factory of ఎందుకు మీరు women. మగవారిని తీసుకోలేదు అని ప్రశ్నించాను. Why didn't you take men? కానీ స్వామి మగవారు చేసేటువంటి పని లోపల 10 ఆడవారు చేస్తుంటారు. He said,
Women work 10 ఒక times వర్క్ more లో than men. ప్రవేశించినారంటే ఆడవాళ్ళకి అది ఒక దీక్ష. When once woman starts to work, she determines అది to do పూర్తి it. అయ్యేంత వరకు కూడా ఏమాత్రం కట్టుకోగలరు. Until she completes the task given, she won't go. ఆ కర్మ దీక్ష అనేటువంటి వాడి ఎందే ఉంటుండాలి. The determination, workmanship is there. కనుకనే ఆ వర్క్ వారికే తగినటువంటి శక్తి. They have got this work culture, which is their power. కనుక పురుషులు ఉద్యోగం చేయాలి, స్త్రీలు వంటలు చేయాలి అనేటువంటిది ఏ శాస్త్రము చెప్పడం లేదు. No sacred text says that man should do a job and that a woman should cook. ఒక్కొక్క సమయంలో పురుషులు కూడా కుక్స్ గా ఉంటుంటారు. At times we find male cooks also. ఈ మేల్ కుక్స్ ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నారు. Now men are more cooks. కనుక కుక్ ఒకరి హక్కు లేక ఉద్యోగం ఇంకొకరి హక్కు అని విభజించడానికి వీలు కాదు. We cannot say it's absolute right of a man to do a job and a woman to సందర్భాన్ని be a cook. పురస్కరించుకొని స్త్రీలు కూడా ఉద్యోగం చేయవచ్చును, పురుషులు కూడా ఉద్యోగం చేయొచ్చును, లేక స్త్రీలు కూడా వంట చేయొచ్చును, పురుషులు కూడా వంట చేయవచ్చును. Depending on the circumstances and the position, man can do a job and so also a woman. And woman can cook also a man. అవేర్నెస్ ఇస్ లైఫ్. Awareness is life. అనగా అన్ని విషయములు అన్ని యొక్క పనులు కూడా తెలిసి ఉండాలి. It is the total understanding of all tasks is awareness. ఈ పని వీరిదే ఆ పని వారిదే అని నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు. We cannot stipulate and limit any particular job to anyone. కనుక అన్ని పనులు కూడా మనం నేర్చుకోవాల్సింది. We should learn all jobs. ఆ ఉత్సాహ ప్రోత్సాహము ఒక స్త్రీల యందు మాత్రమే అధికంగా కనిపిస్తుంది. That bubbling enthusiasm and zeal are there among women. అవేర్నెస్ అంటే అండర్స్టాండ్ చేసుకోవటం అనుకుంటున్నారు. We think awareness meant understanding. అండర్స్టాండ్ ఎంతవరకు చేసుకోవటము? To what extent? ఏదో కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటే అది అండర్స్టాండ్ కాదు. Not segmented or fragmental knowledge. ఇది ఏమిటి అని అడిగినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు. If we ask this question, what is this? You say piece of cloth. ఇది ఏమిటి అని బిచ్చి చెప్పినప్పుడు ఇది హ్యాండ్ కర్చీఫ్ అంటారు. Now what is this? You say handkerchief. అనగా పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ నిజమైనటువంటి అవేర్నెస్. It only means true awareness is total ఇంతో understanding. అంతో తెలుసుకున్న తర్వాత అది అవేర్నెస్ చెప్పడానికి అధికారమే లేదు. If you know just a piece or a fragment, you can't say మానవుడిగా awareness. పుట్టినందుకు అన్ని నేర్చుకోవాలి. Having been born a human, you should know everything. ఏ పని ఎప్పుడు ఏ వ్యక్తికి అవసరమో చెప్పడానికి వీలు లేదు. What job, what work is at the doorstep, you don't know. కనుక అందరికీ ఎందుకు ఈ యొక్క శ్రద్ధ ఉంటుండాలి. Everyone must be having this sincerity. వీళ్ళు అబలని వారి పనికిరాని వారని వారిని వెనుకంజ వేయటం మంచిది కాదు. We should never consider women as weak and useless. వారికి కూడా ఒక ప్రోత్సాహాలు అందించాలి. We should also వారి encourage, ఎందుకు కూడా దివ్య శక్తులు ఎన్నో ఉంటున్నాయి. we should encourage them. They have divine power within. అజ్ఞాత శక్తులు ఎన్నో ఉంటున్నాయి. There is hidden power. ఎవరికి కనిపించినటువంటి శక్తులు ఎన్నో ఉంటున్నాయి. There is the latent and immanent కనుక qualities. నిజంగా చూస్తే వారు అబలలు కాదు, Truly. మహాబలులు. Truly speaking, they are not weak. They are mighty powerful. ఒక చిన్న ఉదాహరణ, A small example. కమాండర్ చీఫ్ అని ఉంటుంటాడు. We have a commander-in-chief. భారతదేశం యొక్క సిపాయిలకు అందరికీ అది కమాండర్ చీఫ్. He is the commander-in-chief for the entire కమాండర్ army. చీఫ్ వస్తున్నాడంటే సిపాయిలందరూ కూడా అదిరిపోతారు. As the commander-in-chief comes on inspection, the soldiers shiver. కానీ ఇంటికి వచ్చిందంటే By the time he comes వైపు home, చూస్తే కమాండర్ చీఫ్ కూడా వడికిపోతాడు. by the time the commander-in-chief sees his wife, he starts ఎందుకు shivering. ఇంత భయం? Why? పురుషులు ఎందుకు ఈ దోషంలో ఉండటం చేతనే స్త్రీలకు చూసి భయపడుతున్నారు. Because of the mistake and the defect in man, he is afraid of a woman. ఒక హెడ్ మాస్టర్ ఉంటుంటాడు, ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు కాలేజీకి. Here is the principal of a college. కానీ ఆ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి పిల్లలందరూ కూడా చాలా భయంగా వినయంగా ప్రకటిస్తారు. As principal comes, all boys are fear-stricken and totally humble. ఇంత భయపరిచేటువంటి యొక్క ప్రిన్సిపల్ The principal so strong. ఇంటికి వచ్చేసరికి ఎందుకంటే మీరు అర్ధ గంట లేటుగా వచ్చారనేటప్పటికి తాను భయపడిపోతాడు. As he comes home and when wife questions, why are you late today, half an hour? ఇది ఈనాటి పురుషుల యొక్క నైత్యం అయిపోయింది. This has become a natural quality of men today. నేచర్ ఆఫ్ లైఫ్. Nature of life today. కానీ అది వీరికి కూడా ఇంత బలహీనత ఉండకూడదు. And men should not have వీరు that కూడా weakness. పురుషులని పేరు పెట్టుకున్నందుకు వీరి ఎందుకు కూడా అట్టి బలములు ప్రకటించాలి. Having been born as man Purusha, we should have strength. పురుష అనగా ఏమిటి? What do you mean by ఒక Purusha? మగవారికి మాత్రమే పేరు పొందినటువంటిది కాదు. Purusha, manliness is not merely పురుష confined to అనగా man. ఏమి? Purusha, what do you mean? చైతన్యమునికే పురుషుడు అని ఆత్మ అని పేరు. Purusha means awareness, Atma. కనుక So, పురుషార్థములు అంటారు. Purusharthas, objectives of పురుషార్థములు life. అనగా ఏమి? ధర్మ అర్థ కామ మోక్షము. ఈ నాలుగింటి యందు అతనికి అధికారం ఉంటుండాలి. Purusharthas, objectives of life include, అది సరైన అర్థం కాదు.
It's not proper meaning, ఈ Purusha. 4 శక్తులను పొందడానికి స్త్రీలకు కూడా హక్కు ఉంటున్నది. To attain, to have these 4 objectives of life, women have authority. రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పురుష అనేటువంటి దానికి కేవలం ఆకారాన్ని పట్టి, ఉపాధిని పట్టి పేరు పెట్టినటువంటిది కాదు. Purusha is not limited to a man alone basing on the form. ఉపాధి అనేటువంటి పురములందు నక్షత్ర పర్యంతము సంచరించేటువంటి వాడే పురుషుడు. The body, the vesture, has got the principle of Atma that moves about from top to toe. అది అందరి యందు ఉంటుండాలి. It is in everybody. కాబట్టి ఈ భేదములకు వస్తే స్త్రీలు కూడా పురుషులే. If you go by this principle, women are also men. ఈ పురుషత్వం అనేటువంటి చైతన్యం సర్వుల యందు కూడా ఉంటుండాలి. This Purushatva, the awareness is present in all. కానీ ఆ సత్యాన్ని గుర్తించినటువంటి స్త్రీలు దీన్ని అనుభవిస్తున్నారు. Women who understand this principle of truth, they enjoy and experience. వారు ఫండమెంటల్ దీన్ని ఆధారం చేసుకున్నారు. They go by this fundamental కానీ principle. పురుషులు కేవలం భౌతికమైన దేహాన్ని ఆధారం చేసుకున్నారు. But men go by the physical పురుషులు external form. ప్యాంటు షర్ట్ వేసుకుంటే చాలు పురుషుడు అనుకుంటున్నారు. If you think that one wears this pant and shirt, that one is a man. స్త్రీలు కూడా ప్యాంటు షర్ట్ వేసుకుంటున్నారు. We find women also wearing men's wear ఆ dress. డ్రెస్ వేసుకున్నంత మాత్రం వాళ్ళు పురుషులు అవుతారా? By wearing the men's dress, can he be a శక్తితో man? కూడినటువంటి వాడే పురుషుడు. So the one with the divinity is Purusha, the man. ఈ శక్తిని ఆదర్శవంతంగా నిరూపించేటువంటి వాడు స్త్రీలు. And this ideal of divinity should be demonstrated by a ప్రతి woman. ఒక్కరు కూడా ధర్మాన్ని ఆచరించాలి. Everyone should do righteous నీ deeds. కర్తవ్యం ఏమిటో నీవు నిర్వర్తించాలి. You should discharge your duty. ఈ యొక్క బాధ్యత ఏమిటో నీవు తెలుసుకోవాలి. You should know your responsibility. అది ఏ ధర్మ. That is dharma. ధర్మం అనగా ఏమిటి? What is నేను dharma? గృహస్థ ధర్మము, నేను వానప్రస్థ ధర్మము అని ఆశ్రమ ధర్మాలు కాదు ఇవి. It is not the dharma or the code of different stages of human life. ఇది ఆత్మ ధర్మము. It is దీనిని పురస్కరించుకునే భగవద్గీత యందు dharma is the atmic principle. Basing on this, Bhagavad Gita says, దేహము పరధర్మం, body refers to physical law. ఆత్మ స్వధర్మము. Body represents the physical law. Atma speaks of spiritual law. కనుకనే స్వధర్మం అనగా ఏమిటి? స్వధర్మము ఆత్మధర్మమే. Swadharma, the principle of the self స్వభావము is Atma. స్వభావమే అనగా ఆత్మధర్మమే. Swabhava, the true feeling of the self స్వేచ్ఛ, is స్వ Atma. ఇచ్చేనే స్వేచ్ఛ. Swecha, Swa-icha. ఆత్మేచ్ఛనే స్వేచ్ఛ. The freedom of the self is Swecha. స్వ అనగా ఏమిటి? ఆత్మకే దీనికి బిరుదు. Swa means Atma. సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యము. ఈ స్వ అనేటువంటిది ఆత్మకు మాత్రమే చెందినటువంటి పదం. The nearness, identification with the form, the closeness and the merger is the Sayuja. కనుకనే స్వధర్మం అనగా ఆత్మధర్మమే స్వధర్మము. So Swadharma means the code of the self. దేహధర్మమే పరధర్మము. The code or the principle of the body is Paradharma. కాబట్టి అన్నిటినీ ఆనాటికి నుంచి ఆదర్శమైనటువంటిది ఆత్మతత్వమే. The whole ideal is this Atmic principle. అలాంటి పద్ధతిలో ప్రాచీనులు అనుభవిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ దేశానికి అందిస్తూ వచ్చారు. That was the ideal procedure followed by the ancients who have set an ideal to the world. అర్థం. Artham. అర్థం అంటే ధనం అనుకుంటున్నారు వీళ్ళు. Ardham, we think it's money. ధనాన్ని సంపాదించడం మగవారి యొక్క అది హక్కు అంటున్నారు. We think man can earn money. అర్థం అంటే ఇది ధనం కాదు. It's not money. ఏ ధనము? What wealth? జ్ఞానధనము. It is the wealth of wisdom. అది ఇద్దరికీ అధికారం ఉంటుండాలి. Both have equal authority on this ఈ wealth of జ్ఞానధర్మం wisdom. అనగా ఏమిటి? What is this wealth of wisdom? అద్వైత దర్శనం జ్ఞానం. ఏకాత్మ భావంతో కూడినటువంటి ఈ జ్ఞానాన్ని మనం The సంపాదించుకోవాలి. experience of non-dualism or oneness is a wealth of ధర్మ wisdom. అర్థ కామము. Next comes కామం kama, అనగా ఏంటి? desire. ఈ ప్రాపంచికమైనటువంటి లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ యొక్క వాంఛనలు మనం పెట్టుకోవటం కాదు. Kama, the desire, should not be worldly, physical, ephemeral and temporal. మోక్ష కామము. One should have ardent desire for అందరికీ liberation. ఇది అధికారమైనటువంటిది. Everyone has authority అందరికీ to work for సమానమైనటువంటిది. liberation. It is equal to all. కాబట్టి మోక్షము అనేటువంటి దానిపైన మనము కామించాలి. So we should have desire for liberation. మోక్షమే. మోక్షాన్ని ఆశించినటువంటి వాడికే ఇది ప్రాప్తిస్తుంది. Therefore one should aspire for liberation. మోక్షము. Moksha. ఏమిటి ఈ మోక్షము? What is this? మోహక్షయమే మోక్షం. And the absence or total freedom from the body attachment is moksha or ఈ liberation. దేహాభిమానం వదలపెట్టమే మోక్షము. To give up this body attachment is moksha ఈ liberation. దేహాభిమానం ఉండినంత వరకు మోక్షం మనకు అత్యంత దూరమే. So long there is body attachment, you are cut off from liberation, moksha.
కనుకనే బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్, Body is like a water bubble. మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. Mind is like a Don't mad follow monkey. the mind. Don't follow the mind. Don't follow the body. Don't follow the body. Follow the conscience. Follow అదే the- మోక్షము. Follow the conscience. That is liberation, moksha. ఇది పురుషార్థములు ఎందుండేటువంటి ప్రధానమైనటువంటి సూత్రములు. These are the main principles or the prime objectives of human life. కనుక పురుషార్థములు అనగా పురుషులకు మాత్రమే సంబంధించి స్త్రీలకు మాత్రం లేదని చెప్పడానికి వీలు కాదు. These objectives of life are equal for men and women. స్త్రీలకు పురుషులకు సర్వులకు ఈ యొక్క పురుషార్థములు అత్యవసరమైనటువంటివి. These objectives of life are essential for both men and women. ఇది ఉపాధి భేదములు పురస్కరించుకొని మనం చెప్పుకోవటం కాదు. We should not discriminate on grounds of the ఇత్యాది physical appearance. స్వరూపమైనటువంటి యొక్క అంతరార్థాలు, Today, the inner significance, ఈ the truth సూక్ష్మ behind it, మార్గములను the subtleties సామాన్యమైనటువంటి స్త్రీలకు బోధించి are to be taught to ordinary వారి women. కూడా ఆదర్శవంతమైనటువంటి స్త్రీలుగా రూపొందింపజేయాలని ఇది 19వ తేదీ అనేటువంటిది స్త్రీల దినంగా నిర్ణయించాం. These principles of truth should be taught to every woman, and therefore this 19th is allotted, categorized as Ladies' Day. ఈ స్త్రీల వల్లనే ఇంకా భవిష్యత్తు లోపల ఒక ధర్మస్థాపన జరగడానికి అవకాశం ఉంటుండాలి. Dharma can be brought back by women alone in future. కేవలం ఇది స్త్రీలకు మాత్రమే హక్కు అని అనుకోకండి. Don't think it's a matter of right of పురుషులు కూడా women. దీంట్లో హక్కు ఉంటుండాలి. Men also have equal మీరు rights. కూడా దానికి తగినటువంటి ఉత్సాహాలు ఇచ్చి మీరు కూడా అందులో పాల్గొన్నారంటే ఎంతో దేశము నిత్య కళ్యాణ పచ్చంతోరణంగా రూపొందుతుంది. Men also should participate enthusiastically, encourage people, then the ఒకవేళ world will improve. మీరు దీనికి ఉత్సాహం ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళకి అడ్డు తగలకుండా ఉంటాం, అదే గొప్ప ఉపకారంగా ఉంటుంది. If men cannot encourage, at least don't object women working for this. కనుక మనం ఒక రాజకీయం నందు కానీ భౌతికం నందు కానీ ఇంకే విధమైనటువంటి ఆర్థికం నందు కానీ మనం ఏమాత్రం భేదములు పెట్టుకోకూడదు. Political, physical, financial, నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక రంగం నందు కూడాను భేదము లేనటువంటి యొక్క సద్వత్వాన్ని మనం పొందాలి. moral, spiritual, social differences should not be there. ఇది దైవం యొక్క నిర్ణయము. This is the command, will of God. ఏమని చెప్పాడు? What does he say? ఏ మానవుడైనా సరే Any man, వానికి నేను అధికారం ఇస్తున్నాను. I give him this right. ఏ విధమైన అధికారము? What sort of right? మోక్షయిష్యామి మా చుచా. I give you the liberation to any man. ఏ మానవుడైనా కానీ Let him be anyone. అనన్యా చింతయంతో మాం If he has no other thought, ఏ జనం పర్యుపాసతే అన్నాడు. ఈ జనమే ఆ జనమే అని కాదు. ఏ జనమైనా సరే పర్యుపాసతే. any man, if he worships me, I grant him the ఈ liberation. పదములు ఎందే మనం అర్థాన్ని తీసుకోవచ్చును. We can ఏ know జనాన్ పర్యుపాసతే all those anybody. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అట్టివాని యొక్క పరిస్థితులు నేను చూసుకుంటానన్నాడు. Anybody for that matter, if they worship me, I'll take care of them in every possible అన్య way. భక్తి. This is infinite devotion. కేవలం నాకు మాత్రమే సంబంధించింది, నా కుటుంబానికి మాత్రమే సంబంధించింది అని అనుకున్నప్పుడు ఇది సామాన్యమైనటువంటి భక్తిగా ఉంటాయి. If we confine devotion, limit devotion to the self, the నేను individual, and the బాగుండాలి, family, it is సమాజం narrow. బాగుండాలి అనేటువంటి రెండింటి భావం చేత ఆరాధన చేసేటువంటి వారికి మధ్యమ స్థానము అన్నారు. If one works for the self and also the society, he stands for the సర్వజీవులు middle ఒక్కటే, state. All are one. సమస్త ప్రాణులు ఒక్కటే All beings are one. అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించి తెలుసుకునేటువంటి వాడే అనన్య భక్తులు అన్నారు. The one who understands this principle of oneness and అనన్య భక్తి అంటే unity సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరించడం అనేటువంటిది కాదు. is the highest state, not merely chanting God's name non-stop. అది కాదు అనన్య భక్తి. It is not Ananya Bhakti. అనన్యమనగా ఇతర భేదములు లేకుండా Ananya Bhakti means అందరినీ సమత్వంగా భావించుకొని సూచించము అనుభవించడమే ఇది అనన్య భక్తి. treating everybody equal, సర్వ the మానవుని equal యందు mindedness. దైవత్వం ఉంటుండాలి. There is divinity in everybody. సర్వ మానవుడు దైవ స్వరూపుడే. All humans are divine. దేవుడంటే ఎక్కడో ఒక క్షేత్రంలో ఉన్నాడని కాదు. God is not in a pilgrim దేవుడంటే center. ఏదో ఒక ప్రదేశం నందు మాత్రమే ఉన్నాడని మనం అన్వేషణ చేయకూడదు. We should not limit God to a particular place. సర్వత్రా ఉండేటువంటి వాడే దేవుడు. God is everywhere. ఇంత విశాలమైన దేవుణ్ణి God is so మనం broad. ఇంత చిన్న ఫోటోలో ఫ్రేమ్ కట్టుకొని పూజలో పెట్టుకుంటే ఎంత భగవంతునికి అవమానం చేసినట్టు. God is so mighty and infinite. He just put in a photo frame and worshipped in a అది narrow నీ way. యొక్క భావాన్ని అభివృద్ధి పరచుకోవడానికి నీ ప్రేమను అతనికి చెప్పుకోవడానికి ఆ ఫోటోను పెట్టుకున్నావు, కానీ ఆ ఫోటో మాత్రమే కాదు భగవంతుడు. Photo will help you to ఆ submit విగ్రహం your మాత్రమే prayer. కాదు భగవంతుడు. We should not ఆ limit లాకెట్ him. మాత్రమే కాదు భగవంతుడు. Not merely the photo frame. సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు. God is everywhere. అండపిండ బ్రహ్మాండం అంతా కూడా నిండినటువంటి దైవత్వమే నిజమైనటువంటి దైవత్వం. He is present right from the minute, from microcosm to the macrocosm. కనుక దైవత్వం సర్వవ్యాపకత్వం. So divinity is all pervasive.
ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించినప్పుడు when we recognize this truth, సర్వభూతములు కూడా భయ స్వరూపంగానే ఉపయోగిస్తుంది. we'll understand that all elements are divine. కనుక So, సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చితే అన్నారు. whomsoever you salute, it amounts to salutation to God. ఎవరికి మనం నమస్కారం చేసినప్పటికీ కేశవునికే నమస్కారం చేసిన వారం అవుతాం. You may do namaskar to anybody, it amounts to namaskar to God. దానిని ఇంకొక రీతిలో మనం తీసుకున్నాం. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే, ఎవరిని మనం దూషించినా కానీ తిరిగి మనం కేశవుని దూషించిన వారం అవుతాం. Whomsoever you deny and accuse, it amounts to total denial and accusation of God. అల్పమైన సంకుచితమైన భావములు పెట్టుకోవటం చేతనే నాకు ఈ దేవుడే ఇతడు మాత్రమే నా దేవుడు, నేను రాముని ఇష్టపడతాను కృష్ణుని ఇష్టపడను, లేక నేను కృష్ణుని ఇష్టపడతాను రాముని ఇష్టపడను అని చెప్పేటువంటి వారు ఎలాంటి వాడు? సంకుచిత హృదయుడు. The fanatists and fundamentalists are so mean and narrow-minded as to limit God to a name and form like Ramakrishna. వాడు భగవంతుడు. God has got 1,000 heads and 1,000 feet and 1,000 hands. సహస్ర శీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద్. He has so many hands, so many heads and so many feet. కాబట్టి ఒక్కొక్క నేము నీకు ఇష్టంగా ఉండొచ్చును, You may like one name. మరొక నేము నీవు ద్వేషించకూడదు. You should not criticize another అన్ని name. నామములు కూడా నువ్వు భగవంతునివి. All names are His. ఈనాడు ఒక చిన్న ఉదాహరణము. A small example మనం today. సహస్రనామార్చన చేస్తున్నాము. We worship God using 1,000 names. ఈ విధంగా చేసినప్పుడు ఒక్కొక్క పుష్పం తీసుకుంటాం. We pick up one flower, కేశవాయ నమః, say one name and offer to God. Another name to God. ఇవన్నీ కూడా ఒకే రూపానిపైనే వేస్తున్నాం. కానీ ఆ నారాయణ అంటే ఇంకో నారాయణ పటం తీసుకుని వచ్చి కేశవ అంటే కేశం పటం తెచ్చి మనం ఆ విధంగా పూజించడం లేదు. Though we worship God, uttering 1,000 names, picking up a flower every time, all these are offered to same photo. అన్ని నామములు కూడా ఒక్క రూపంలోనే మనం నిరూపిస్తూ వస్తున్నాం. All names are offered or meant to only one God కాబట్టి there. ఏకం సత్ విప్రాబోధన్, ఈ నామములంతా కూడా విప్రు బోధించినటువంటి ఒక వివిధ నామములు. So all these names are given by scholars ఇవన్నీ to the one ఒకే truth. రూపములకు సంబంధించినటువంటివి. All of them relate to the ఒక్క same, దేహం లోపల in the same body. అనేక అంగములు ఏ విధంగా ఉంటున్నాయో, As we have many limbs, ఒక్క దైవములకు one God అనేక పేర్లంతా ఉంటున్నాయి. has many names. కానీ ఇన్ని పేర్లు ఉన్నప్పటికీ దైవం ఒక్కడే. Though God has many names, God is one. కృష్ణ అనుకో, You may say, రామ అనుకో, అల్లా అనుకో, జీసస్ అనుకో, జోరాశ్రీం అనుకో, గురుప్రభు అనుకో, ఏ విధంగా అనుకున్నా కానీ భగవంతుడు ఒక్కడే. you may call God as Rama, Krishna, Allah, Jesus and so on. God is one. కనుక ఈ పేర్లు వారి యొక్క అభిరుచిని పురస్కరించుకుని అభివృద్ధి అవుతూ వచ్చినాయి. కానీ భగవంతునిలో ఎలాంటి భేదము లేదు. Names are based on your choice and preferences and taste. కనుక మనం సంకుచిత హృదయాన్ని మనం దూరం చేయాలి. And we should give up this ఫలాన్ narrow-mindedness. నేమే ఫలాన్ రూపమే నాకు అవసరము You cannot, I need this form and name. అనుకుంటే అప్పుడు ఏమైపోయినట్టు భగవంతుని కొంతవరకు సంకుచితంగా నీవు అనుభవించినట్టు అవుతుంది. It only means you are limiting God to a finite name and form. ఎవరైనా సరే ఏ రూపమైనా సరే Let it be any అందరి form. యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సమత్వంగా తీసుకోవాలి. We should take this spirit, the divinity is in everybody with equanimity. కనుక ఈ 19th అనేటువంటి దినమునందు So on this day of వీరు ఈ 19th, విధమైనటువంటి ఏకత్వాన్ని this principle of unity ప్రచారం చేసి should be అందరి propagated. యందు ఉండినటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి యొక్క ఈ రిలిజన్ కూడాను భేదములు కూడాను పోగొట్టి We should give up religious differences. ఈ మతముల యొక్క భేదములు కూడాను దూరం గావించి We should be far away from religious నా differences. మతం ఒక్కటే. My religion is one. ఏమిటా మతము? మానవ మతము. What is that religion? నా యొక్క ఇది కులం ఒక్కటే. I have only one caste. ఏమిటి? కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ, The caste of humanity. రిలీజన్ ఆఫ్ లవ్, The religion of love. లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. The language of the heart. ఈ మూడింటిని మాత్రం మనం ఏకంగా తీసుకోవాలి. We should take them as one principle. ఇప్పుడు చెప్పాను పంచభూతములని చెప్పాను. Bhagavan said 5 elements. అంగది, సరస్వతి, సరస్వతి, అంగవతి. ఈ అంగవతి లోపల పంచభూతములు చెప్పాను. He referred to Angavati. ఈ పంచభూతములు Five ఏ elements. మతము ఏ ఒక్కటి కూడాను విరుద్ధంగా పోయేటువంటివి కాదు. None can act opposite to ఈ the principle of 5 పంచభూతములు ఏ elements. కులము? To what caste they belong to. ఏ కాస్టు లేదు. They have no caste. ఆకాశమునికి ఏ కులము? What is the caste of the sky? గగనమునికి ఏ కులము? What is the caste of space? గంగకి ఏ కులము? The Ganges. ఏ కులము లేదు. No caste. కనుక భూమికి ఏ కులము? What is the caste of the earth? నీటికి ఏ కులము? What is the caste of ఏ water? కులము లేదు. No caste ఈ whatsoever. విధంగా పంచభూతములకే కులమతములు లేనప్పుడు మనం ఎందుకు ఈ కులమతములతో పోరాడాలి? When 5 elements have no specific caste, why should we fight for caste? అందరిది ఒకే మతమే మానవ మతము. In fact, we belong to one ఈ caste, మానవ caste of మతంలో humanity. మనం ఆదర్శవంతమైనటువంటి అనుగ్రహాన్ని తగినటువంటి రీతిగా మనం అందించాలి. Belonging to the caste of community, we should be the recipients of God's grace equally.
ఈనాడు కమ్యూనిటీ అనేటువంటిది అధికంగా మనం పట్టుకుంటున్నాం. Today we are having communal ఈనాడు feelings. పరిపూర్ణమైన ఆత్మతత్వం కలిగినటువంటి వాడికి యూనిటీ అవసరము. The one who realizes this Atmic principle Purity should realize avasaramu. unity, purity. డివినిటీ అవసరము. And the divinity is కానీ needed. ఈనాడు ప్యూరిటీ, యూనిటీ, డివినిటీని మర్చిపోయినారు. Today we have forgotten purity, unity and divinity. కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ ఈ రెండింటిని చేతిలో పట్టుకుని జీవితం చేస్తున్నారు. In their place we find community and enmity. ఈ ఎనిమిటీ కమ్యూనిటీ అనేటువంటి ఉన్నప్పుడు అన్ని విధాల అపజయమే పొందుతాం. We are bound to fail in life with community and enmity. భగవంతుడికి ఏ కుల మతములు లేవు. God is beyond caste and భేదములు community. లేవు. God is beyond differences. అందరికీ తాను దైవమే. God is one to ఏ దేశం everybody. వారికైనా దైవమే. To any man of any country. ఏ కాలంలోనైనా దైవమే. At any period of ప్రాచీన time. కాలం ఇట్టి భేదములు ఏమాత్రం కనిపించలేదు. There were no differences in ancient మరి times. పరిపూర్ణ హృదయులైపోయి They were భారతీయ సంస్కృతిని ఆశ్రయించి ఆనందంగా అనుభవిస్తూ వచ్చేటువంటి వారు. They were broad-minded and followed the culture of Bharat. సంస్కృతింపజేసినటువంటిదే సంస్కృతి. That brings samskara, refinement, is Samskriti, the culture. కనుక ఎట్టి భేదములకు అవకాశం ఇవ్వకుండా, Don't give scope for differences. ఎట్టి కులమతములకు అవకాశం ఇవ్వకుండా, Don't observe communal ఎట్టి స్త్రీ differences. పురుషులు అనేటువంటి భేదం లేకుండా, Don't observe differences on దైవత్వములో grounds of సర్వము gender. ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి. Don't observe differences on grounds of gender. God is one to everybody. ఒకే దైవం. God is one. ఈ దైవత్వాన్ని మాత్రము సర్వులకు అధికంగా, సర్వులకు సమత్వంగా మనం పంచుకోవాలి. This divinity is uniform to everybody and everyone has equal right and share. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, భజన బినా సుఖ శాంతి నహీ, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान प्रेम भक्ति बिना कल्याण नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना हरि भजन बिना, हरि भजन बिना सुख शांति नहीं।